ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రశాంతంగా ప్రారంభమైంది. మొదటి రోజు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వేములవాడ నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించలేదని చైర్పర్సన్ మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రజాపాలన కార్యక్రమంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించి నెల రోజులు కాకముందే ఇటు మొదటిగా ఫ్రీ బస్సును ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అభయ హస్తం పేరుతో ప్రజాపాలన కార్యక్రమంతో ముందుకొచ్చి ఇటు ప్రజల నుంచి కూడా నేరుగా దరఖాస్తులను స్వీకరిస్తుంది. అయితే దీనికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్న చిన్న ఘటనలు మినహా మొత్తం ప్రశాంతంగా మాత్రం మొదటి రోజు అభయహస్తం కార్యక్రమం అయితే ప్రశాంతంగా మరి కాసేపట్లో ముగిరి ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మనతో కొంతమంది జిల్లా అధికారులు ఉన్నారు. అది దాంతో పాటు సామాన్య ప్రజలతో పాటు ఇటు నేతలు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి మేడం. అయితే ఇప్పుడు ఉదయం నుంచి జరిగిన ఈ కార్యక్రమంలో మీకు ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వచ్చింది, ఎలా ఉంది? మేము మార్నింగ్ 7 o'clock ఇక్కడ ఏర్పాటు చేసామండి కౌంటరు. ఇక మాకు మార్నింగ్ నుండి కూడా ప్రజలు వచ్చేదాన్ని మాకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు చికాకులు ఏమీ చేయలేదు. మార్నింగ్ నుండి వచ్చి అప్లికేషన్స్ తీసుకొని కొంతమంది ఇంటికి తీసుకొని వెళ్ళి ఫిల్అప్ చేసుకొని వస్తున్నారు. కొంతమంది మమ్మల్ని అడిగితే మేము హెల్ప్ చేస్తున్నాం, ఎలా ఫిల్ చేయాలి అని వాళ్ళు ఫిల్ చేసి ఇస్తున్నారు. ఇప్పుడు 5 గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుంచి అయితే ఒకే దరఖాస్తు ఫారం చేయడంతో కొంతమంది అధికారులు మాత్రం ఇంటికి ఒక ఫారం మాత్రమే నింపాలని చెప్పేసి ఉన్న నేపథ్యంలో కొంతమంది కూడా ఇటు ఇంటి యజమానులు ఇద్దరు అంటే రేషన్ కార్డులు వేరుగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఏ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు? నేను ఒక కుటుంబం నుండి ఒక అప్లికేషన్ మాత్రమే తీసుకుంటున్నామండి. ఒక కుటుంబం అంటే ఇప్పుడు రేషన్ కార్డులో ఒక మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళది దాంట్లో రేషన్ కార్డులో ఉన్నది కాబట్టి వాళ్ళది తీసుకోవట్లేదు. అంటే వాళ్ళది సపరేట్ పెట్టమంటున్నాము. రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే దాన్ని ఒక కుటుంబంగా భావిస్తాం కాబట్టి దాని ప్రకారంగా ఒక కుటుంబానికి ఒకటి మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఈ వార్డులో ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? అయితే ప్రజలకు ఏ విధంగా మీరు 225 అప్లికేషన్స్ ఇప్పటి వరకు తీసుకున్నామండి. చెప్పండి. అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఉదయం నుంచి ప్రజలు ఈ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? అయితే ఇప్పుడు ఈ రోజే మొదటి రోజు కనుక ఏమైనా ఇబ్బందులు అయినాయి? మొదటి రోజు కాబట్టి మాకు ఫామ్స్ అనేవి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో మేము చాలా అదనపు కౌంటర్స్ మేము ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఎంతమంది పబ్లిక్ వచ్చినా కూడా ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మధ్యలో కొన్ని ఫామ్స్ సరిపోతే మళ్ళీ ఇమీడియట్గా తెప్పించి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మా హెల్ప్ డెస్క్లో వాళ్ళు కన్సల్ట్ అవుతున్నారు, ఫిల్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. మా దగ్గరకు వచ్చినా కూడా మాకు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి క్లారిఫై చేసేసి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. చెప్పండి. ఇప్పుడు ఒక బీఆర్ఎస్ నేతగా ఇప్పుడు స్థానికంగా మీకు ప్రజల నుంచి ఏ విధంగా ఇస్తుంది? ఇటు అధికారం పార్టీ కంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇటు మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే మీరు కోఆపరేషన్ ఏ విధంగా ఇస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజాపాలన పేరుతో ఈరోజు మొదటి రోజు 6 గ్యారంటీలు అనే పథకంతో స్టార్ట్ చేసింది. ఈ 6 గ్యారంటీల పథకం ఏదైతే ఉందో బీదవారి అందరికీ చేరితే బాగుంటుంది. ఇది చాలా మంచి ఆలోచనే రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆలోచన. కాకపోతే ఇంట్లో కొంతవరకు ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షలు ఇస్తా అన్నారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా ఇల్లు కట్టియాలని చెప్పేసి మా వార్డులో ఉన్న ప్రజలందరూ కోరుతా ఉన్నారు. మా అందరికీ ఖాళీ స్థలాలు లేవు, మాకు కట్టిన ఇల్లు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఆ విధంగా ఏర్పాటు దిశగా ఉండాలని కోరుతున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తున్న 5 పథకాలు ఇంతకుముందు అతను చెప్పినట్టు కూడా ఒకే దానికి దరఖాస్తు చేసుకుని ఒకటే అమలయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారని చెప్తున్నారు. అయితే దీన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం 6 గ్యారంటీలకు 6 అమలు చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలన్న నేపథ్యంలో మాత్రం ఇప్పుడు మనం ఒకే పథకం అమలు జరుగుతుందన్న నేపథ్యంలో ఇంటికి ఒకే పథకం ఉంటే మరొకటి అర్హులు కాదన్న నేపథ్యం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మనం దీన్ని ఏ విధంగా చూడవచ్చు? సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎన్నికల కంటే ముందే వారి మేనిఫెస్టోలో ప్రజలకు 6 గ్యారంటీలు అనే పథకాన్ని స్టార్ట్ చేసిండు. అదే ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు 6 పథకాలు అని చెప్పేసి ప్రజాపాలన పేరుతోని స్టార్ట్ చేసిండు. ఇది ప్రజలకు 6 పథకాలు అందితే బాగుంటుంది.
తప్పకుండా ఈ 6 పథకాలు ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. ఇటు మీరు పూర్తి స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ప్రతి ఒక్కరికి 6 పథకాలు అందే విధంగా కృషి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా ఈ ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన 6 పథకాల దాంతో ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఇటువంటి 6 పథకాలని ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రతి బీదవారికి 6 పథకాలు అందేలా చూడాలని చెప్పేసి సీఎం గారిని అటు కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్న ఈ 6 గ్యారంటీల పథకం ప్రతి ఇంటికి చేరే విధంగా చూడాలని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక నేతలు కావచ్చు, ప్రజలు కావచ్చు కోరుతున్న పరిస్థితి అవుతుంది. అయితే ఉదయం నుండి ఈ మొదటి రోజు మాత్రం ప్రజల నుంచి మాత్రం స్పందన వచ్చినట్టు కూడా ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ నవీన్ కుమార్ తో గోపి కృష్ణారావు, జీ న్యూస్.